ఏమండి, ఆదిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. పోనీలేండి. ఆదిని అరెస్ట్ చేయడం వల్ల పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని చాలా భయపడ్డాను. డాడీ, పడుకోమ్మా, రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడం కాదు, ఆది పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడా లేదా? కష్టపడి బయటికి తీసుకొచ్చాను. సరే, ఇక మనం బయలుదేరదాం. ఎక్కడికి సంజు? ఎక్కడికంటావేంటమ్మా? మన ఇంటికి. ఇప్పుడే వద్దమ్మా, ఇంకొన్నాళ్ళు ఉండమని డాక్టర్ చెప్పారు. ఇంకా ఉండడం మంచిది కాదు. నేను బానే ఉన్నాను. పోదాం పదండి. సరే, నువ్వుండు. నేను వెళ్ళి డాక్టర్ పర్మిషన్ తీసుకొని వస్తాను. పర్మిషన్ అవసరం లేదు, వెళ్తున్నాం అని చెప్పి వచ్చేయండి. మీరు చెప్పి నన్ను తీసుకువెళ్తారా, లేదంటే 5 minutes తర్వాత నన్ను వెళ్ళిపోమంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. అది కాదే, ఇంకొన్నాళ్ళుంటే. ఉండనని చెప్తున్నానా? మీరు డాక్టర్కి చెప్పొస్తారా, లేదా నన్ను వెళ్ళిపోమంటారా? సరే, చెప్పొస్తానుండు. దేవా భోంచేశాడా? దేవానే కాదండి, ఎవ్వరూ తినలేదు. ఏంటి తినలేదని వదిలేయడం ఏంటి? దేవాని బిలువ తింటాడు. తర్వాత తింటాడులేండి, ముందు మీరు తినండి. చాలు. రారా, నీకోసం అడుగుతున్నా. కూర్చో, భోంచేద్దు గాని. కూర్చో నాన్నా. ఈ మెంటలోడికి చెప్పలేక సస్తున్నా నేను. రేయ్, పిచ్చేమన్నా పట్టిందా నీకు? కనీసం పవిత్ర ముందైనా నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టొచ్చుగా. ఏం లేదు పవిత్ర, ప్లేటు జారి కింద పడింది అంతే. ఏం కామాక్షి, జాగ్రత్తగా పట్టుకోవాలిగా. నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు పవిత్ర అలా చేశావు? దేని గురించి? ఆదిని ఎందుకు బయటికి తీసుకొచ్చావు? వాడు చేసిన పనికి కనీసం 5-6 నెలలు జైల్లో ఉండాల్సిందే. నువ్వు అలా చేయటం నాకు నచ్చలేదు పవిత్ర. దాని గురించి వదిలే బావా, మీరు తినండి. ఇప్పుడు తిండా ముఖ్యం? అసలు ముందు నుంచి వాడి పద్ధతి నాకు నచ్చలేదు. ఎప్పుడు చూసినా పవి 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 అని దీపం చుట్టూ పురుగు తిరిగినట్టు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నాకప్పుడే డౌట్ వచ్చింది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది పవిత్ర, అది కూడా తెలియదా వాడికి? చదువుకున్నవాడే కదా, ఎవరితో ఎలా ఉండాలో ఆ మాత్రం బుద్ధి లేదా? సంజనాన్ని చూడు, తనని పెళ్లి చేసుకునే అమ్మాయి తన ఎదురుగానే అయిందానికి కాందానికి ఎప్పుడు చూసినా పవిత్ర పవిత్ర అంటుంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది చెప్పు?
తనని పెళ్లి చేసుకోబోయేవాడు నీ చుట్టూ తిరుగుతుంటే ఆ సంజనకి ఎలా ఉంటుంది ఆ? నాకొచ్చిన కోపానికి అక్కడే వాడి మూతి పగలకూడదాం అనుకున్నాను, కానీ పెళ్లి కొడుకు కదా అని వదిలేశాను. వీడు మెంట్లోలాగా ఏదేదో వాగేస్తున్నాడు. పవిత్రకి నచ్చడం లేదని తన మొహం చూస్తేనే తెలుస్తుంది. వీడు అర్థం చేసుకొని సావలేడు. ఛ! పవిత్ర, నేను నీకేమవుతాను? నీ మేనమామ కొడుకునే కదా. నాకంటే ఎక్కువ చనువు వాడు నీ మీద తీసుకుంటుంటే ఏంటి దాని అర్థం? ఫ్రెండు ఫ్రెండు అంటూ తిరిగి చివరికి నీ మెళ్ళో తాళి కట్టేదాకా వచ్చాడంటే అది వాడికి నువ్విచ్చిన చనువే పవిత్ర. ఇక ఆపుతావా? ఇంకాపుతావని నేను సైలెంట్గా ఉంటే నీ పాటికి నువ్వు చనువు తీసుకుని రెచ్చిపోతున్నావు. అది కాదు పవిత్ర, జరిగిందే కదా నేను చెప్పింది. అవసరం లేదు. ఈ విషయాన్ని ఇక్కడే వదిలే. ఆది మీద నాకు కోపం ఉందా అనేది అది నా పర్సనల్ విషయం. నాకు అతనికి మధ్య ఏదుంటే నీకేంటి? ఈ ఇంట్లో ఉంటున్నాను కదా అని నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నేను అసలు ఊరుకొందేవా. ఇంకొకసారి ఆది టాపిక్తో నా దగ్గరకు వస్తే నేను అస్సలు ఊరుకోను. నేను ఇక్కడే ఉంటే నేను నీ బానిస కాదు, నువ్వు నాకు గాడ్ ఫాదర్ ఏం కాదు. అర్థమైందా?